వికారాబాద్ జిల్లాలో 3000 ఎకరాల భూమిని ఫార్మాసిటీ పేరుతో సేకరించడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు అక్కడ కలెక్టర్ మీద చేయి చేసుకున్న నెపంతో ఒక అర్ధరాత్రి పూట కరెంట్ బంద్ చేసి ఆ ఊళ్ళు మొత్తం మీద 100 మంది పోలీసులు దాడి చేశారు. మగవాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, ఆడవాళ్ళని అవమానం చేశారు. అట్లాంటి పరిస్థితుల్లో చూడటానికి వెళ్తే వారం రోజులు నాకు ఎవరిని పోనీ ఇట్లా అందరిని అరెస్ట్ చేస్తున్నారు. మన కార్యకర్తలు కూడా చాలా మంది అరెస్ట్ చేశారు. చివరికి మన సిపిఎం పార్టీ నాతో సహా వామపక్ష పార్టీలు వాళ్ళందరినీ పిలిచి ఒక బస్సు వేసుకుని బయలుదేరాం. ఎట్లా అరెస్ట్ చేస్తారో చూద్దామని. బస్సు బయలుదేరుతుంది సిపిఎం ఆఫీస్ నుంచి హైదరాబాద్లో. నా ఫోన్ వచ్చింది ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి, మీరు అట్లా పోవడానికి లేదు, రాత్రి మీ కార్యకర్తలందరిని అరెస్ట్ చేశారు, మీరు పోతే కూడా అరెస్ట్ చేస్తారని. నేను ఒకటే చెప్పాను ముఖ్యమంత్రి గారి ఆఫీస్ వాళ్ళకి, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా పోనిస్తారు, ఆ ఊళ్ళలోకి పోతాం, ఊళ్ళో జనాన్ని కలుసుకుంటాం, జనం చెప్పిన విషయాలు వచ్చి